M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 12వ భాగం ఉత్తరాఖండ 12వ భాగం గురించి తెలుసుకుందాం. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. హరి ఓం. ఈరోజు ఉత్తరాఖండ 12వ భాగం వచనం 12వ భాగం తెలుసుకుందాం. ఇలాగా కుబేరుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. రావణుడు లంకకి బయలుదేరి వెళ్తున్నాడు. అంత ప్రహస్తుడు వెళ్ళి దశాలను చూచి ఇట్లు చెప్పాను, రావణ, ఆ ధనాధిపతి వచ్చిన దారినే లంకను వీడి వెళ్ళినాడు. ఇంకా ఏ చింతయూ లేదు. పట్టణము చేరి రాక్షస సమూహం పాలిటి అధిపతివై స్వధర్మమును రక్షింపమని పలకగా పంక్తికంఠుడు సోదరులతో కూడి శూన్యముగానున్న లంకానగరమును అమిత ఆనందంతో ఇంద్రుడు అమరావతిని వలె ప్రవేశించను. ఇట్లు లంకలో ప్రవేశించి సంతోషముతో నుండుచు దానవ రాజ్యమునకు పట్టాభిషేకమున పొంది ఘనత కాంచి కోరికలన్నయో తీరినవాడై తన కెదురు బెదురు లేక ఉండను. తరువాత తన ప్రియ సోదరి అయిన తోర్పణకి తగిన వరుణకే వెతికి కాళకాపుత్రుడైనటువంటి విద్యుజ్జిష్ణుడు రాక్షసునికిచ్చి పెండ్లి గావించను. అటు తరువాత ఒకనాడు దశాననుడు వెంట వేటందు అభిలాష గలవాడే దశకంఠుడు అంటే రావణుడు వేటయందు అభిలాష గలవాడే సంచరించుతూ ఒక చోట సుకుమారి అయిన ఒక కన్యకను వెంటకొని త్రోవన వచ్చుతున్న మైను చూచి వెంటనే అతను వద్దకు వెళ్ళేట్లు పలికను, అయ్యా, నిర్మానుష్యమైనటువంటి ఈ వనమందు సంచరిస్తున్న మీరెవ్వరూ లేడీ కన్నుల వంటి కన్నుల కలిగిన ఈ బాలికతో మీరేమి నిమిత్తముగా తిరుగుతున్నారు చెప్పడనగా ఆ మయుడు రావణునితో జరిగిన వృత్తాంతమును ఆదరంతో ఈ విధముగా చెప్పను, నాయన, నీవు హేమయను స్త్రీ పేరు విని ఉంటావు. శచీదేవి ఇంద్రునికి ఇచ్చినట్లు ఆ స్త్రీని దేవతలు నాకు భార్యగా ఇచ్చిరి. నేను దాన్ని కూడి సుఖములు అనుభవించుతూ ఇన్ని వందల సంవత్సరములు వేడుకుంటుని తరువాత దేవతల ఆజ్ఞతో ఆ హేమ నన్ను విడిచి వెళ్ళి 14 ఏళ్ళయింది. నేను ఆ స్త్రీ నిమిత్తమై బంగారముతో పట్టణమును నిర్మించి ఆమెతో కలిసి ఉంటుని ఇప్పుడు ఆమె లేకపోతే విరహాగ్నితో తప్పించి పోతున్న వారిని ఒడిచేతను. అందుండుటకు నాకు మనస్సు వచ్చలేదు. కాన ఆ పురమును విడిచి హేమపుత్రిక అయిన ఈ నా కుమార్తెను, ఈ బాలికను తీసుకుని ఇట్లు భూమి అంతా సంచరించుతున్నాను. ఈమె నా కుమార్తె. ఎచ్చట నేను దీనికి తగిన వరులు లభించినా అని తిరుగుతున్నాను అని చెప్పాడు. కన్యకు తండ్రిగా నుండుట అభిమానవంతులకు మిక్కిలి దుఃఖకరము. కన్యక శీలము కలదా అవునా అను శంకచే 2 కులములను దైన్యమున ముంచును. ఆ దేవతా సుందరి ఎందు నాకిద్దరు పుత్రులు కలరు. పెద్దవాడు మాయావి అని పేరు గలవాడు, రెండోవాడు శ్రేష్టమైన బలము గలవాడు, జగత్తునందు దుందుభి అను పేరు గలవాడు. నా చరిత్రను చెప్పిన గాన ఇంకా నీ కథను తెలియజేయవయ్యా, నీ వెవ్వడవో వినగోరుతున్నాను అని చెప్పగా అడగ్గా కైకసి పుత్రుడు కైకసి యొక్క కుమారుడు అయినటువంటి రావణుడు వినయముతో ఇట్లను, నేను పులస్తుని మనుమడను, బ్రహ్మకు 3వ వాడైన విశ్రవసుని పుత్రుడను,
పంక్తికంఠులను పేరు గలవాడును అని చెప్పగా విని అతన్ని మునిశ్రేష్ఠుని పుత్రుడని యముడు తెలుసుకొని సంతోషముతో తన పుత్రికను అతనికి భార్యగా దానము చేయ తలంచిన వాడై ఆదరముతో రావణుని చేతిని తన చేతితో పట్టుకుని ఇట్లు చెప్పెను, అసురోత్తమ, ఇది దేవకాంతి అయిన హేమకు జన్మించిన నా పుత్రిక అయి మండోదరి అను పేరు గల కన్య. మండోదరి పేరు. దీనిని నీకు భార్యగా వసంగతను సంతోషంతో స్వీకరింపమని చెప్పగా సమ్మతించి రావణుడు అట్లే అని పలకగా పితామహుని వంశము వాడనియును ప్రఖ్యాతుడైన ముని యొక్క శాప విధానమును ఎరిగి ఇంద్రుడి చేతను తానుగా ఇయ్యకున్నను రావణుడు క్రూరుడు బలవంతుడు వచ్చే బలత్కారముగా అయిన అత్యంత సుందరి అయిన మండోదరిని గ్రహించునని ఎరిగిన మైడు ఇచ్చినని అని ఆయన చెప్పేసను కూడా ఊహించి మైడు ఆ కన్యను మైడు తండ్రి రావణుడు అగ్నిసాక్షిగా ఆ కన్యను భార్యగా ఇచ్చాడు. ఆ రావణుడు అగ్నిసాక్షిగా ఆ కన్యను భార్యగా స్వీకరించాడు. శ్రేష్టమైనదియు తపస్సు చే లభించినదియు గొప్ప ఆశ్చర్యకరమైనదియో వ్యర్థము కానట్టుదియు అయిన శక్తిని మయుడు అల్లునికిచ్చను. ఆ రాక్షసుడు దాని చేతనే మన లక్ష్మణుని నొప్పించను. అది మయుడు ఇచ్చినటువంటి దాని చేత మన లక్ష్మణుని బాధపెట్టాడు. అట్లు భార్యా సహితుడే లంకాపురమును ప్రవేశించిన వాడే కుంభకర్ణులకు వైరోచమని పుత్రిక అయిన పద్మము వంటి ముఖము గల వజ్రజ్వాలయను ఒక్క ప్రేయసిని కూర్చి విభీషణులకు గంధర్వరాజు అయినటువంటి శైలూషణ పుత్రికను తరమయ అనేటువంటి అమ్మాయిని విభీషణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె చిన్నతనమునందు మానస సరోవరము చెంత సంచరించుతుండగా వానలచే ఆ కొలను పొంగగా భయము చెందినదై రామచంద్ర ఆమె తల్లి ప్రేమాతిశయము చేయి తెరచును. సరోమా వర్ధయ అని ఆ తల్లి పలుకొల్చే ఆ కాంతకు భూమి యందు తరమయ అని పేరు ముద్దు పేరుగా నిలిచిపోయింది. ఇట్లు వివాహమాడి వీరవరులైనటువంటి ఆ దశకంఠాదులు గంధర్వులు నందనవనమున విహరించినట్లు ఆ భార్యలతో విహరించుతుండగా కొంతకాలమునకు రావణుని భార్యకు మండోదరి ఒక పుత్రుని కనెను. అతడు భూమి మీద పడగానే మేఘ గర్జనతో ధ్వని చేయగా ఆ ధ్వనిచే లంకాపట్నం అంతా కూడా నిశ్చేష్టముగాగా రావణుడు ఆనందమునంది చాలా ఆసక్తితో ఆ తన్యని మేఘనాథుడు అని పేరు పెట్టాడు. మనం ఇప్పుడు ఇంద్రజిత్తుడు అని చెప్పేసి పిలుచుకుంటున్నాం. వాడే ఆ మేఘనాథుడు. అతడు రాక్షసులచే రక్షింపబడుచు సమిధలచే రక్షింపబడు అగ్ని వలె పెరుగుతున్నాడు ఈ ఇంద్రజిత్తుడు. ఇంతటితోటి ఈరోజు 12వ భాగం పూర్తయింది. రేపు 13వ భాగం తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాకు వెంకట ప్రభాకర్.